నమస్తేనండి. అందరూ ఎలా ఉన్నారు? ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? అయితే ఈ వీడియో కొంతవరకు ఓపికగా వినే ప్రయత్నం చేయండి. మీకు తెలుసా ఏలినాటి శని మొదలు కాబోతుందని మీకు? అయ్యో! మాకు తెలీదే. ఎందుకంటే మనకు మొన్ననే మనకి ఏలినాటి శని స్టార్ట్ అయింది అని అంటారు. ఇప్పుడు అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది. మీకు తెలుసా? మొన్ననే కదా 7.5 సంవత్సరాలు అనుభవించి ఒక 2.5 సంవత్సరాలు ఊపిరి పీల్చుకున్నారు. మళ్ళీ అర్ధాష్టమ శనా? 30 నెలల 912 రోజులా అని మీరు అనుకోవచ్చు. ఉంటదండి. మనిషి జీవితం ఇదే కాదండి. మళ్ళీ లోపల అంతర్దశలుంటాయి. దశాకాలంలో మీకు శని మహర్దశ నడవచ్చు. లేదు శని గురు దశ నడవచ్చు. గురువులో మళ్ళీ శని వస్తాడు. ఈ జీవితకాలం శని మనల్ని ఎంబడి పట్టుకొని పోతూనే ఉంటాడు. కానీ శనిని అనుగ్రహం కోరామనుకోండి, ఒక పాస్ తీసుకున్నాం అనుకోండి, మనల్ని ఏ ఇబ్బంది పెట్టాడు. అందుకే కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని మనల్ని వినతులు స్వీకరిస్తాడు. ఎవరైతే అప్లికేషన్లు పెట్టుకున్నారో వాళ్ళని మినహాయిస్తాడు. మిగతా వాళ్ళని మళ్ళీ శనీశ్వరుడు పాతాళంలోకి తొక్కేస్తూనే ఉంటాడు. కాబట్టి శని హోమం ద్వారానే మనం జయించుకోవాలి. అందుకే ధనుసు రాశి వారు మిస్ చేయకండి. ఇక్కడ మిస్ అయితే 30 సంవత్సరాల దాకా మనకు అవకాశం ఇవ్వడు. కాబట్టి మన ఆఫీస్ నంబర్లు ఉన్నాయి కదా! మొబైల్‌లో చూస్తున్నటువంటి ఆఫీస్ నంబర్లు ఉన్నాయి కదా! వాటికి మాత్రమే కాల్ చేసి మీరు శని హోమం చేయించుకోవాలని వాళ్ళతో సంప్రదించండి. శని హోమం చేయించుకోండి. ఆ శని కంకణాన్ని నేను పంపిస్తాను. ఇంకొకటండి, వేరే మన మన వీడియోని పెట్టుకొని వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎందుకంటే మన ఛానల్‌లో వచ్చినటువంటి నంబర్లకే కాల్ చేయండి. వేరే అనవసరమైనటువంటి నంబర్‌లకి కాల్ చేయకండి. ఛానల్ నంబర్సే.